హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైనాస్ వరల్డ్. నాటుకోడి కూర చెప్తుంటేనే నోటు నీరు ఊరిపోతుంది కదా. నాటుకోడి కూరతోటి చద్దన్నమైనా బాగుంటుంది అంట. నిజమేనా? ఏమో, నేనైతే ఎప్పుడు తినలేదు. సో నాకు తెలీదు ఎలాంటి కాంబినేషన్ అయినా బాగుంటుంది అనేది మాత్రం తెలుసు. అలాంటి నాటుకోడి ఎలాంటి మసాలాలు లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ట్రై చేయండి. ఇదిగో నాలాగా. ముందుగా మా ఫామ్లో ఒక కోడి ఉంది. ఆ కోడికి ఈరోజు శుభం కార్డ్ పడిపోయింది. అదేనండి, ఎండ్ కార్డ్ పడిపోయింది. 3-4 రోజుల నుంచి మస్తు క్రేవింగ్స్ ఉండే నాకైతే నాటుకోడి తినాలి అని. అది మా ఆయనకి ఎలా తెలిసిందో కానీ ఉదయాన్నే లేవంగానే నాటుకోడిని శుభ్రంగా కొట్టించుకొని వచ్చేసాడు షాప్లో. ఇక చేసేదేమీ లేక ఉదయం టిఫిన్కి కావాలి కదా అని అప్పటికప్పుడు సడన్గా వండేశాను. ఇదిగోండి, శుభ్రంగా కడుక్కొని వచ్చేసాను. తర్వాత ఒక పెద్దటి గిన్నెలో వేసుకున్నాను, ఎందుకంటే కలపడానికి ఈజీగా ఉండాలి కదా. సో ఒక స్పూన్ నేను ఉప్పు, పావు చెంచా పసుపు. మేము ఇక్కడ కారం అయితే బాగా తింటాం. కారం లేకపోతే నాటుకోడి అస్సలు బాగోదు. కారం నవరంధ్రాల నుంచి మంట పడుతుంటేనే నాటుకోడి అనే అర్థం. పావు చెంచా పసుపు, 2.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఏం మసాలాలు ఎక్కువ వేయడం లేదు కాబట్టి నేను 3 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం తక్కువ కావాలి అనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్స్గా చేసుకోవచ్చు, లేదా 1.5 స్పూన్గా. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే సన్నగా 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసి బాగా ముక్కకి మసాలా పట్టేలా వాటిని మసాజ్ చేసుకోవాలి. అదేనండి, మిక్స్ చేసుకోవాలి బాగా మెత్తగా, సున్నితంగా అంటే బిరుసుగా పెట్టి ఒత్తేసారు, ఎముకలు గట్టిగా గుచ్చుకుంటాయి. సో నిదానంగా ముక్కకి మసాలా బాగా పట్టేలా మనం స్మూత్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న ఈ మ్యాగ్నేట్ చేసుకోవడానికి చికెన్ని ఒక 20 to 25 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, పక్కనైనా పెట్టుకోవచ్చు, అది మీ ఆప్షన్. తర్వాత ఇక్కడ మసాలా అంటే మొత్తం గ్రేవీ మొత్తం ఈ ఉల్లిపాయలతోటే ఉంటుంది. సో నేను అందుకని 6 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి, మీడియం సైజ్వి. తర్వాత టమోటాలు వచ్చేసి నేను 4 తీసుకుంటున్నాను. అత్తమ్మ కట్ చేసి పక్కన పెట్టేసింది, నాకు ఎక్కువ శ్రమ లేకుండా. అందుకని మీకు టమోటా చూపిస్తాను. ఈ టమోటాలో 4 టమోటాలు తీసుకుంది మా అత్తయ్య. 4 టమోటాలు చాలు అన్నాను. సో 4 టమోటాలు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఈ 4 టమోటాలని కట్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా ఫైన్గా చేసుకోవాలి పేస్ట్ని. ఈ గ్రేవీ ఎక్కువ అవసరం అనేది ఎక్కువ టమోటాలతో అయితే అవసరం లేదు. సో అందుకే గ్రేవీ కొంచెం ఎక్కువగానే వస్తుంది. సో అందుకే మనం 4 టమోటాలు తీసుకుంటున్నాం. ఈ 4 టమోటాలు ప్యూరీగా చేసుకొని మిక్సీ జార్లో ఈ బౌల్లో పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈ 6 ఉల్లిపాయల్ని సన్నగా కాదు, లావుగా కాదు, మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ లావు అయితే అవసరం లేదు, ఇది మాత్రం సరిపోతుంది. తర్వాత ఒక బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని హీట్ అయ్యాక నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మేము ఆయిల్ తినము అనుకునే వాళ్ళు ఒక 2-3 స్పూన్స్ అవాయిడ్ చేయండి, ఎక్కువ చాలు. ఏంటంటే నాటుకోడి ఇది లేత మాంసమే కాబట్టి సో కొవ్వు అనేది ఉండదు. సో అందువల్ల నేను ఎక్కువ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినాక ఆనియన్స్ అనేవి వేయగానే సౌండ్ రావాలి, అలా ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ వేసుకున్నాక మనం గరిటెతోటి మెత్తగా సున్నితంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ కలపెట్టుకున్న ఆనియన్స్ మీద మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మగ్గబెట్టాలి. ఇప్పుడు మసాలాకి చెక్క, మొగ్గ, మిరియాలు, జీడిపప్పు, నువ్వులు 2 స్పూన్లు, 8 జీడిపప్పు, 2 చెక్కలు, 15 లవంగాలు, 5-6 మిరియాలు చాలు. ఇవి నేను వీటిలో ఆనియన్స్లోనే వేయాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ ఇలా వేగిన ఈ ఆనియన్స్లో మనం తీసి పెట్టుకున్న మసాలాలు, అదే నువ్వులు, జీడిపప్పు, చెక్క, మొగ్గ, మిరియాలు, ఇవి వేయాలి. సో నేను ఈ రెసిపీస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. ఈ మసాలాకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే.
సో ఇది కూడా వేగేదాకా మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది మనం చల్లారాక మాత్రమే మిక్సీ బౌల్లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేసుకోవద్దు. అప్పుడు స్మెల్ అనేది కొంచెం అదొక రకంగా ఉంటుంది. చల్లారాక వేసుకుంటే బెటర్. నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇది కొంచెం చల్లారాలి. చల్లారాక మిక్సీ వేసుకోండి. అంతలోకి మనం స్టవ్ మీద కూరకి పెద్ద గిన్నె పెట్టుకున్నాను. నేనైతే 1.5 kg 2 kgs పట్టే గిన్నె పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నాను. దాంట్లో మనం రెడీ చేసుకున్న టమోటా ప్యూరీ కూడా వేసుకోవాలి. అది మాత్రం కంపల్సరీగా. ఇప్పుడు ఈ టమోటా ప్యూరీని గంటతోటి కలబెట్టి అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలపెట్టుకోవాలి. మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి పక్కకి వెళ్ళారో మాడిపోతుంది, జాగ్రత్త. ఇప్పుడు దీన్ని నేను చల్లారింది మిక్సీ పడుతున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులోకి మనం ప్లేట్ తీసి చూడంగానే అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టున్నాం కాబట్టి బాగా మగ్గుతుంటుంది. ఈ మగ్గే టైంలోనే మనం కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వద్దు అనుకునేది స్కిప్ చేయొచ్చు. కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఈ పచ్చివాసన పోయేదాకా మనం టమోటాల్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేదాకా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే. ఒక్కసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ తర్వాత పచ్చివాసన మొత్తం పోయింది కదా, ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది కదా, అప్పుడు ఇది పచ్చివాసన పోయి మంచిగా మగ్గినట్టు అర్థం. ఇప్పుడు ఒకసారి గంటతో కలపెట్టుకొని ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని పక్కనే పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు. ఈ చికెన్ మొత్తాన్ని ఈ మగ్గుతున్న టమోటా ప్యూరీలో వేసేసుకోవాలి. మొత్తం శుభ్రంగా నీట్గా తుడుచుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ గరిటె మాత్రం అస్సలు యూజ్ చేయకండి. మనం చేసే తప్పల్లా ఇలాంటి గరిటెని యూజ్ చేస్తాం. అలా కాకుండా దోశ వేసే గరిటెతోటే మనం అటు ఇటు కలపాలి కూరని. లేదా 2 చేతులతోటి పట్టుకొని చేపల కూర కదుపుతారు కదా, అలా అయినా కదపండి. పైకి కిందకైనా అనండి, ఏం కాదు. కానీ ఒకవేళ అది రాకపోతే ఇలా నాలాగా దోశ గరిటెతోటి అటు ఇటు తిప్పుకోండి. ఆ కింద మసాలా టమోటా ప్యూరీ మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాని మీద మూత పెట్టుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం మూత తీయంగానే వాటర్ అనేది ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం ఊరుతుంది. చూడండి, నేను గంటతో కలపెడుతుంటే వాటర్ ఎన్ని వచ్చాయో. ఇలా ఒక్కసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక నేను మీకు తెలియాలని కప్ కూడా చూపిస్తున్నాను. నేనైతే 5 cups వాటర్ పోసుకుంటున్నానండి. మాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను 5 cups వాటర్ పోసుకుంటున్నాను. అందులో ఇది లేత మాంసం కాబట్టి ఉడకాల్సిన పని కూడా లేదు ఎక్కువసేపు. చూడండి, ఈ కప్తో నేను 5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నెలో 1 కప్పు వాటర్ పోసుకొని నీట్గా తీసుకున్నాను దాంట్లో ఉన్న గ్రేవీ మొత్తాన్ని. అవే వాటర్ ఇవి అయితే 1 కప్పు వాటర్. 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇది సెకండ్ కప్ అండి. సెకండ్ కప్ కూడా వాటర్ పోసాను. ఇక థర్డ్ కప్. ఇప్పుడు ఫోర్త్ కప్. ఇప్పుడు ఫిఫ్త్ కప్ అండి. టోటల్గా 5 cups వాటర్ నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనం గంటెతో కలబెట్టి ఒక్క
ఒక 5 to 7 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టి మనం ఉడకనివ్వాలండి ముక్కని మూత పెట్టేసుకొని. దీనివల్ల ఏంటి అంటే మనం మూత పెట్టేసే 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే నీళ్ళన్నీ చూడండి బుడగల్లాగా ఎలా వస్తుందో అలా వచ్చితే మాత్రం కంపల్సరీగా లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలని అర్థం. మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్, ఇది లేత మాంసమే కాబట్టి హై ఫ్లేమ్లో ఏం పెట్టుకోవాల్సిన ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్, నేనైతే 10 మినిట్సే పెట్టాను. 10 మినిట్స్ పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఆల్మోస్ట్ ముక్క ఉడికినట్టే అర్థం. కావాలంటే మీకు గంటెతోటి తీసి చూపిస్తాను, ముక్కని స్మాష్ చేసి చూపిస్తాను, మీకే తెలుస్తుంది. చూడండి ఈ వాటర్ ఈ మాత్రం ఉండాలి. ఇందులో ఉప్పు చూసుకోవాలి, మర్చిపోయాను. నాకైతే ఉప్పు ఇప్పుడు సరిపోయింది. మీకు సరిపోకపోతే కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, అది కూడా చెప్తాను. ఇలా నేను ముక్కని చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. బట్ మా ఇంట్లో ఇంకా మెత్తగా ఉండాలి, సో అందుకే నేను మళ్ళీ ఉడికిస్తున్నాను. చూడండి ఇంకో 5 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్ కాదు, లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గిస్తే ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయి ఉంటుందో చూపిస్తాను. పర్లేదండి, ఆల్మోస్ట్ మేము తినే స్టేజ్కి అయితే వచ్చింది. లేత మాంసమే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టలేదు నాకు. ముక్క మెత్తగానే ఉడికింది, పర్లేదు. ఈ మాత్రం ఉంటే చాలు తినడానికి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఉల్లిపాయల మసాలా ఉంది కదా, ఆ మసాలా మొత్తం నేను ఈ కూరలో వేస్తున్నాను. గరిటెతోటి శుభ్రంగా తీసుకొని మనకి ఇంకేం మసాలాలు లేకుండా ఈ ఒక్క మసాలాతోటే కూర ఎంత బాగుందో అసలు. నేను ఇంకొక టీ కప్ గ్లాస్ వాటర్ మిక్సీలో వేసి మొత్తం దాన్ని కూడా లాగి మొత్తం కలుపుకొని పోస్తున్నానండి. ఒక్కసారి కలపెట్టుకోండి. మనం గరం మసాలా, ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా ఇలాంటివి ఏమీ లేవు. జస్ట్ మన ఇంట్లో వాడే ధనియాలు కూడా వేయలేదు నేను. జస్ట్ ఉల్లిపాయలు, చెక్క, మొగ్గ, మిరియాలు, జీడిపప్పు, నువ్వులతోటే నేను మసాలా గ్రేవీ అనేది రెడీ చేసేసుకున్నాను. చూడండి ఉప్పు చూసుకోవాలి, ఇప్పుడు కంపల్సరీ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం మసాలా వేసాం కదా, సో దానివల్ల కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీకు సరిపోతే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గరిటెతోటి కలపెట్టుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే నేను ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకున్నాను. తర్వాత పుదీనా వేసుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని చూసుకుంటే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. చూడండి గ్రేవీ ఎంత బాగా చక్కగా వచ్చేస్తుందో. ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ అయినా పెట్టుకోండి, లేదా 2 మినిట్స్ అయినా పెట్టుకోండి, పర్లేదు. ముక్క తినే మాదిరి. నేనైతే 5 మినిట్స్ పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనకి చికెన్ మసాలా గ్రేవీ. అసలు నాటుకోడి పులుసు విత్ వైట్ రైస్ తోటి తింటుంటే అమృతం ఉన్నట్టే ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే కంపల్సరీ గ్రేవీ అనేది కంప్లీట్ అయిందంటే. స్టవ్ అయితే బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నైనాస్ వరల్డ్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నాకు లైక్, కామెంట్